ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్ గారు మనతో ఉన్నారు। మరి ఈ మధ్యనే జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో బీజేపీ శ్రేణుల యొక్క ఆశాభావం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం। తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు। సో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తోంది। ఇప్పుడు తెలంగాణ రాజముద్రను కూడా మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు। సో ఈ రాజముద్ర మార్పుపై మీ స్పందన ఏంటి? రాజముద్ర మార్పు ఎవరికి అవసరం ఉన్నప్పుడు అది ఎన్నో సంవత్సరాల నుంచి కాకతీయులతో ఉన్నామని మనకు చార్మినార్ సింహంగా మనకు ఒక తెలంగాణ ప్రభుత్వం ముద్ర మనకు ఉండేది, అది అందరికీ తెలిసిన విషయం। ఈ రోజు రాజముద్ర మార్చమని చీనాలు మార్చమని చెప్పలే, ఇక ప్రజాపాలన గాడిన పక్కన పెట్టి ప్రజాపాలన పక్కన పెట్టి నువ్వు చీనాల మీద ముద్రల మీద వాడమని ఎవరు చెప్పారు? 6 నెలలు అవుతుంది ప్రభుత్వంలోకి వచ్చి, ఇంతవరకు ప్రజాపాలన మీద మీకు ఇంతగానో చిత్తశుద్ధి లేదు। మీరు స్టార్టింగ్ లో ఏమన్నారు? ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటిగా నేను ప్రజల వద్దకు పాలన, సీఎం ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటాడని చెప్పిన మీరు రాగానే ఒకరోజు ప్రగతి భవన్ దగ్గర కంచెలు తీపిచ్చేసి అడావుడి చేసి గోడ బద్దలు పెట్టి ఏ చేసినా పడేసినా చేస్తున్నా ఆయన ప్రజలందరూ ఏదో సంతోషపడరు। నిజంగానే రేవంత్ రెడ్డి వచ్చిండు, మా అందరి కష్టాలు తీరిపోతాయి, మా బతుకులు బాగుపడతాయని అనుకున్నారు। ఒకే రోజు కలిసిండు, తర్వాత రోజు మంత్రులు కలిసి, తర్వాత రోజు ఐఏఎస్లు కలిసి, తర్వాత పరిస్థితి ఎక్కడెక్కడే పెట్టేశారు। అంటే ప్రజల వద్దకు పాలన ఎక్కడ పోయింది? మీరు ప్రజల వద్ద పాలన పక్కన పెట్టి ప్రజలకు జరుగుతున్న కష్ట నష్టాలను ఆలోచించకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో నానా రకాలుగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే ప్రైవేట్ వ్యాపారస్తులు కానీ చిన్న కారు రైతులు, వ్యాపారస్తులు, బిజినెస్ చేసుకునే వాళ్ళు, జాబ్ చేసుకునే వాళ్ళందరూ ఆర్థిక పరిస్థితి సరిగా లేక కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు నానా ఇబ్బందులు పడుకుంటూ ఇప్పుడు రాబో రోజుల పాటు జూన్లో ఇప్పుడు మొదటి వారం నుంచి స్కూల్లో ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉంది। రైతులకు వారి విత్తనాలు దొరకక పంట పండించుకోవడానికి సరిగా డబ్బులు లేక రైతులు మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచుకుంటూ ఇటు ల్యాండ్ల మీద రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుకుంటూ మీరు భూములు కొనుక్కుంటూ ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు। కానీ ఇక్కడ ప్రజల పరిస్థితి ఏం జరుగుతుంది అనేది ప్రజాపాలన పక్క పెట్టి మీ ఇష్టానుసారంగా చేయడం మాత్రం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను సందర్భంగా అడుగుతా ఉన్నా। దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి జాతీయ ముద్రలు చిహ్నాలు ప్రజలకు అవసరం కాదు, కావాల్సింది మీరు వచ్చే 5-6 నెలలు కాబోతుంది, కనీసం ప్రజలకు నిత్యావసర పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అది దయచేసి ఆలోచించండి। మీ ఉచితాలు మాకు అవసరం లేదు, మీరు ముందుకు వచ్చి మాకు ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నాయో ఆ అవసరాలు తీర్చాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఇంకో ముఖ్య విషయం ఏమనగా రేవంత్ రెడ్డి గారు సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాను। రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే ముందుగా ప్రభుత్వం రాగానే మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి అన్నారు, మేము ప్రజలైతే మేము అడగలేదు, కానీ 6 గ్యారంటీలు 100 రోజులు దాటిపోయింది, ఇప్పుడు 6 నెలల దగ్గరికి వచ్చింది, మీరు అది కూడా అమలు చేయలేకపోతున్నారు। అది చేయలేకుండా ఇది చేయలేకుండా ఈరోజు రాజముద్రను మార్చుకోండి ఎవరు చెప్పారండి? ఇలా నువ్వు మార్చుకుంటే పోతావు, రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మారుస్తుంది, మీరు మార్చుకుంటే పోవడేనా? మీ ప్రభుత్వం మీ మీద మీరు మీరే చూసుకోవడం, లేకుంటే ఆయన పేరు ఉండొద్దని నువ్వు మీ పేరు ఉండొద్దని వాళ్ళు ఇవి చేసుకుంటా పోతే ప్రజలు ఎందుకే ఓట్లేసారండి? మీ పేర్ల గురించా, లేకుండా మీ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోనిక, మీ పేరు నిలబెట్టుకోనిక, లేకుంటే మా బతుకులు బాగానిక? అదొక్కటి దయచేసి అర్థం చేసుకోవాలి। ఏదో అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విషయం కూడా మర్చిపోయారు। నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లాగానే వ్యవహరిస్తున్నారు తప్ప నా పార్టీ, నా సీట్లు, నా ఓట్లు ఇది ఒక్కటి తప్ప మీరు చేసేది ఏమి లేదు। అసలు ముఖ్యమంత్రి హోదాలో ఉంటే మీరు ఏం చేస్తున్నారండి? ముఖ్యమంత్రి హోదాలో ఉంటే 5 సంవత్సరాలు ప్రభుత్వం ఎట్లా నడిపిద్దాం, ప్రజలకు ఏ రకంగా మేలు చేద్దాం, ప్రజల పాలన ఎట్లా చేద్దాం అనే ఆలోచన మీద పోవాలి। నీ గ్యారంటీలు ఇవ్వాలి। ఇంకో ముఖ్య విషయం ఇంకోటి అంటే అసెంబ్లీ గెలవగానే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే ఎంపీ ఎలక్షన్లు రాగానే రేపైతే ఎంపీగా సీట్లు ఎవరైతే ఓట్లు వేయరో వాళ్ళకి 6 గ్యారంటీలు కూడా అమలు చేయమని చెప్పారు। ప్రజలు మొత్తం బ్యాంకుల దగ్గర పోయి బెదిరిస్తుంది, ఇష్టానుసారంగా ఇప్పుడు అందరి దగ్గర పోయి ల్యాండ్లని కబ్జాలు చేసుకుంటా అందరినీ బెదిరించుకుంటా కొట్టుకుంటూ పెడతారు। ఎవరన్నా మీ మీద కంప్లైంట్ ఇచ్చి మాట్లాడితే వానికి కేసు బుక్ చేసి లోపలేసి పడేస్తున్నారు। ఇదా మీ ప్రభుత్వ పరిపాలన? మీరు చేయాల్సింది ఇదా? మీరు జాతీయ ముద్రలు వేస్తారా ఏదేస్తారా? ఆల్రెడీ తెలంగాణ కంటే గుర్తింపు ఉన్నది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, దానికి కాకతీయుల తోరణం ఉన్నది, చార్మినార్ సింబల్ ఉన్నది, అది కాదు ఇది చేయాల్సిన పని ఇవి చేయండి। మీరు ఫస్ట్ ఏమీ చేయలేదు, మీరు వచ్చి 5-6 నెలలు అవుతుంది। ఇది ప్రజల పాలనను పక్కన పెట్టి ప్రజల భవిష్యత్తును ఆలోచించకుండా మీరు ముఖ్యమంత్రిలాగా వ్యవహరించకుండా
ఏదో నీ పేరు కోసము మీ పార్టీ గుర్తింపు కోసము ఆయన పేరు ఉండవుతాను నీ పేరు ఉండవుతాను ఇంకోరు కూడా పోతుంటే ప్రజలు పిచ్చోళ్ళు ఇక్కడ. అందుకే ప్రజలు గట్టిగా ఈసారి మీరు చేసారు ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ మీరు అన్నారు కదా మీకే రివర్స్ చేస్తున్నారు. ఆల్రెడీ చేసారు 4వ తారీఖు రిజల్ట్ బయటకు వస్తారు సార్. ఎంత తొందర పడుతున్నారు మీ ప్రభుత్వ భవన కొద్ది రోజుల్లోనే మరి కొద్ది రోజుల్లో ఎంపీ ఎలక్షన్ లో రిజల్ట్ రాగానే మరి 5-6 నెలల లోపల మీ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజముద్రను మారుస్తా ఉన్న చరిత్రను తీస్తా కేసీఆర్ పేరు మారుస్తా అని ఎందుకు పనికిరాని విషయాలపై దృష్టి పెడుతున్నారని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించి చూపెట్టండి అని సవాల్ విసురుతున్నారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.